ఫ్రెండ్స్, చండూరులో డబ్బా వైన్స్లు ఉంటాయని మీకు తెలుసా? ఎక్కడైనా విలేజ్లలో వైన్ షాపులు లేవు, ఉండవు. కాబట్టి అక్కడ ఏమైనా బెల్ట్ షాపులు కానీ ఏమైనా పెట్టిరంటూ అర్థం ఉంది. కానీ చండూరు టౌన్లో 3 వైన్ షాపులు ఉన్నాయి, ఒక బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. మరి మరి ఇక్కడ కూడా ఒక డబ్బా కొట్లు అయితే ఆ, వైన్స్ అమ్మడానికే వెలిశాయి. అయితే ఇవి తెల్లవారుజాము నుంచే పనిచేస్తుంటాయి. ఎనీ టైం మందు అన్నట్టు, ఎనీ టైం మందు అమ్ముతుంటారు. అయితే ఇందులో ఏంటంటే వెరైటీ ఏంటంటే చీప్ లిక్కర్లు, ధర తక్కువగా ఉండే మద్యాన్ని విక్రయిస్తుంటారు. కూలీనాలు చేసే జనాలు, పేద ప్రజలు దీనికి ఈ ఈ వైన్స్ అంటే ఈ మందుని తాగుతుంటారు. అయితే మీకు ఈ విషయాన్ని ఒకటి చూపించడానికి వీడియోస్ చేశాను. ఇది మన సెంటర్లో ఉన్నటువంటి కాంప్లెక్స్ వెనుక భాగం అనమాట. అంటే చౌరస్తాలోనే వెనుక భాగం, కూతబెట్టు దూరంలోనే వైన్ షాప్ ఉంటుంది. ఇగో ఇది కనపడుతుంది కదా, ఇది ఎంఆర్ఓ ఆఫీస్కి పోతుండగా ఉన్న డబ్బా కొట్టు అనమాట. ఇది చూస్తానికి బయట ఏదో చిల్లర కొట్టులాగా కనబడుతుంటుంది. పేరుకు పెరుగు షాప్ అంటారు. లోపల మాత్రం వెళ్ళి చూస్తే మద్యం విక్రయాలు జరుగుతుంటాయి. ఇగో ఇది కనబడుతుంది కదా, కాంప్లెక్స్కు అపోజిట్లో ఉన్న, అంటే రోడ్డుకు అవతల గల్లీలో ఉన్నటువంటి డబ్బా కొట్టు అనమాట. ఇది కూడా చూస్తానికి ఏదో సాదా చిన్న దుకాణంలో కనబడుతుంది. ఇందులో కూడా అమ్మేది మద్యమే. మరి చండూరు చౌరస్తాలోనే ఇలా ఉంటాయి. అంటే ఇవి కొన్ని తెలిసినవి మాత్రమే చూపిస్తున్నాను, ఇంకా చాలా ఉండొచ్చు. చాలా వరకు విక్రయాలు జరుగుతున్నాయి. ఎనీ టైం అమ్ముతున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి దీనిపైన ఎక్సైజ్ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇది ఏ ఒక్కరి బాధ్యత కాదు. ఎనీ టైం మందు దొరకడం వలన, అంటే చీప్ లిక్కర్ ఇలాంటివన్నీ కూడా దొరకడం వలన కూలీనాలు చేసుకునే పేద ప్రజలు తమ సంసారాలని నాశనం చేసుకుంటున్నారు, ఆరోగ్యాన్ని ఆగం చేసుకుంటున్నారు. కాబట్టి ఇది అందరూ కూడా బాధ్యతగా స్వీకరించి వీటిపైన సరే అధికారులు వస్తారా ఏది చేస్తారని కాదు, అందరూ కూడా స్పందించి ఇలాంటి దుకాణాలు ఇళ్ళ మధ్యలో చౌరస్తాలలో ఉండకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. ఇంకా అసలు వాస్తవానికైతే ఇలాంటి వాటిని జనం కూడా ఒప్పుకోకూడదు. కానీ మరి ఎవరు కూడా పట్టినట్టుగానే వ్యవహరిస్తున్నారు. చూడాలి, ఇకనైనా ఇలాంటి దుకాణాలపైన ఎవరైనా స్పందిస్తారా, అసలు ఏంటనేది వేచి చూద్దాం. అయితే వైన్ షాపులలో ఎక్కువ మొత్తానికి చీప్ లిక్కర్లను ఈ డబ్బా కొట్ల వాళ్ళకు అమ్ముతున్నట్టు తెలుస్తుంది. అయితే మొత్తం మీద లాభాలు ఉండడంతోనే ఈ వ్యవహారం నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ వ్యవహారానికి సంబంధించి నేనైతే ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేయడం జరుగుతుంది. మీ ప్రభాకర్, పీటీవీ ప్రజలందరి టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.